కొనసాగుతున్న ఉద్రిక్తత, బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతుల నిరాకరణ. ఏపీలో విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి, 16కు చేరిన కోవిడ్ కేసులు. హైదరాబాద్లో ఘనంగా బోనాల పండుగ, గోల్కొండకు తరలి వస్తున్న భక్తులు. జమ్మూ కాశ్మీర్లోని ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన 4 మృతి. జూమ్ సమావేశంలోని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. సరుపై ప్రతి ఒక్కరూ సీరియస్గా పనిచేయాలని అన్నారు. ఆగస్టు 3 వరకు సరు గడువు పొడిగించనన్నారు. గడువు పెంపుకు ఒక అవకాశం తీసుకోవాలని అన్నారు. ఆగస్టు 3 వరకు ఎవరు గాంధీ భవన్కు రావద్దని అన్నారు. నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు. ఇక బిఎల్ఏ రిపోర్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సరు ప్రక్రియ నేపథ్యంలోని ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేయారో వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. నేతలు బిఎల్ఏలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని అన్నారు. మళ్లీ జూలై 30న మరోసారి సర్త్ ప్రక్రియతో పాటు నేతల పనితీరుపై పూర్తి స్థాయిలో సమీక్షిస్తామని అన్నారు. జూమ్ సమావేశంలోని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. సరుపై ప్రతి ఒక్కరూ సీరియస్గా పనిచేయాలని అన్నారు. ఆగస్టు 3 వరకు సరు గడువు పొడిగించాలని అన్నారు. గడువు పెంపునకు ఒక అవకాశం తీసుకోవాలని అన్నారు. ఆగస్టు 3 వరకు ఎవరు గాంధీ భవన్కు రావద్దని అన్నారు. నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు. బిఎల్ఏ రిపోర్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సరు ప్రక్రియ నేపథ్యంలోని ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేయరో వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. నేతలు బిఎల్ఏలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని అన్నారు. మళ్లీ జూలై 30న మరోమారు సరు ప్రక్రియతో పాటు నేతల పనితీరుపై పూర్తి స్థాయిలోనే సమీక్షిస్తానని అన్నారు. మరి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి మరింత సమాచారాన్ని అందిస్తారు. రాజమౌళి, గుడ్ మార్నింగ్ భవాని. మొత్తం మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన గొరుగురులాడారని చెప్పొచ్చు. అంటే ఒక స్థాయిలో మాత్రం కోపంగా మాట్లాడారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్ఆర్ ప్రక్రియ పైన జూమ్ సమావేశం హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు సర్ కోఆర్డినేటర్లు కూడా ఈ జూమ్ మీటింగ్ కు హాజరయ్యారు. మొత్తం మీద ఎస్ఐఆర్ గడువు ఆగస్టు 3 వరకు కూడా పొడిగించడం, దీనికి ఒక అవకాశంగా తీసుకోవాలని కూడా సూచించారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎఫ్ఐఆర్ కు సంబంధించి 489 సమావేశాలు జరిగాయి. బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలి. చైర్మన్ పదవుల కోసం కాదు మీరు కొట్లాడాల్సింది, గాంధీ భవన్ కి చుట్టూ తిరగొద్దు, అలాంటి వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వము అంటూ కూడా తాను చెప్పడం జరిగింది. రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు కూడా నాయకులు గాంధీ భవన్ కు రావద్దు అంటూ కూడా కోపం చేశారు. కొందరు నాయకులు మాత్రం హైదరాబాద్ లో కూర్చొని పనిచేయడం లేదంటూ కూడా తాను విరుచుకుపడ్డాడు. ఏదైతే సోమవారం 10 మంది ఇన్ఛార్జి మంత్రులతో అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్ పై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. కావున ఎంపీలు పార్లమెంట్ సమావేశంలో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలంటూ కూడా తాను సూచించారు. ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న
చోట ఎంపీలు పనిచేయకపోతే ఎంపీలు కూడా కఠిన వ్యవహరిస్తారని కూడా చెప్పారు. కానీ పార్టీ పరంగా ఎస్ఐఆర్ కు ఇన్ఛార్జీలుగా ఉన్న వారు ఎప్పటికప్పుడు సమయమానం చేసుకోవాలి. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్ఛార్జీల చైర్మన్లను బిఎల్ఓలను రిపోర్టు కంటే బిఎల్ఓల రిపోర్ట్లను పరిశీలించాలని కూడా చెప్పారు. అయితే బిఎల్ఓల రిపోర్ట్ల మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు కూడా ఉంటాయని పార్టీ వర్గం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పార్టీ పరంగా పనిచేస్తున్న బిఎల్ఓలు నాయకులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కూడా తాను చెప్పారు. పూర్తిగా స్థాయిలో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదు. ఒకవేళ హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కనుక వాళ్ళు ఇమీడియట్లీ ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని కూడా తాను హుకుం జారీ చేశారు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గంలో పర్యటించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేటర్ చైర్మన్లు ఎస్ఐఆర్ కు నియమించిన పార్టీ ఇన్ఛార్జీలుగా క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే. బిఎల్ఓలను రిపోర్ట్లను గాంధీ భవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఎస్ఐఆర్ ను ఈ ఇన్ఛార్జి మంత్రులు పూర్తి పర్యవేక్షణ చేయాల్సిందే. అన్ని అప్పటికి వారిదే బాధ్యత అంటూ కూడా తాను చెప్పడం జరిగింది. ఈ నెల 30వ తేదీన మళ్ళీ పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తాం. అసెంబ్లీల వారీగా నివేదిక తీసుకుంటాం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు తదితర అంశాలు తీసుకొని ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా దీనిపై కష్టపడాలని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐపై సీరియస్ గా దృష్టి సారించాలి. బాగా పనిచేస్తే 100 మంది బిఎల్ఏలకు రాహుల్ గాంధీతో కలిసి ఫోటో దిగే అవకాశం కల్పిస్తాను. కానీ ఎక్కడ ఎవరు పొరపాటు చేసినా కానీ ఉపేక్షించేది లేదు. కాంగ్రెస్ పార్టీ సీరియస్ నిర్ణయం తీసుకుంటే వారిపైన ఇప్పటికే బిఎల్ఓలు కావచ్చు, బిఎల్ఏలు కావచ్చు, వాస్తవానికి కూడా మీరందరూ కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే బాగా వెనుకబడ్డ నియోజకవర్గాలను మాత్రం ఎక్కడికక్కడ పునఃసమీక్షించాలి. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా గాంధీ భవన్ చుట్టూ తిరగద్దు. మరొకసారి పైరవీలు చేసినా కానీ, పదవుల కోసం గాంధీ భవన్ చుట్టూ తిరిగినా కానీ వారికి అదే చివరి రోజు అవుతుంది కాంగ్రెస్ పార్టీలో అంటూ కూడా తాను కోపంగా మాట్లాడు. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద జూమ్ మీటింగ్ లో మాత్రం తరస్థాయిలో ఫస్ట్ టైం గా ఈ యొక్క కోపాన్ని ప్రదర్శించడంలో సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం గా అని కూడా కొన్ని వర్గాలు నిలబడతాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హుకుం జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్త అంటే గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలు పనిచేస్తున్నా కానీ ఇలాంటి హుకుములు జారీ చేస్తే మాత్రం కొంత మనుగడకు దెబ్బతింటున్నది మాత్రం కొంత నిపుణుల మాట. ఇప్పటికైనా కానీ నాకు చర్య తీసుకుంది అంటే సంబంధించినప్పటికీ బిఎల్ఓలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా సహకరించాలి. ఎవరికే ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఓటు ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫామ్ నింపి క్లారిటీగా ఇవ్వాలి. ఇప్పటికే తెలంగాణలో మాత్రం ఎందుకంటే కొందరి మందికి 2022 ఓటర్ లిస్ట్ లో పేరు వచ్చిన ఓటు హక్కు వినియోగించుకున్నా కానీ వారి ఫోటోలు కానీ వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆ కాపీ రావట్లేదు. కాబట్టి దానికి ఎలాంటి ప్రక్రియ మొదలు పెట్టాలి అనేది కూడా ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ లో ఇలా కోపతాపాలను ప్రదర్శించడం, కింది స్థాయి అధికారులపై మండిపడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు అన్నట్టు కూడా కొంతమంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర స్థాయిలో కనుక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు కూడా సమర్థంగా పనిచేయాలంటే ప్రతి ఒక్కరిని మందిరేయాల్సి ఉంటుందన్నట్టు కూడా కొన్ని వర్గాల నుంచి అందిన సమాచారం. భవాని. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలో ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలోని రైతులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న అధికారులు పోలీసులపై తిరగబడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. బుల్లెట్ ట్రైన్ కోసం 600 ఎకరాల భూ సేకరణ విషయంలో పోలీసులకు రైతుల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోని ఆగ్రహానికి గురైన రైతులు పోలీసులపై కారం చల్లి, రాళ్లు, కుర్చీలు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలోని డీసీపీ యోగేష్ గౌతమ్తో సహా పలువురు సిఐలకు గాయాలయ్యాయి. శంషాబాద్లోని శనివారం ఉదయం నుండి రైతులు ఆందోళన కొనసాగించారు. బుల్లెట్ ట్రైన్ కోసం తమ భూములు ఇవ్వబోమని ఇవాళ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోని అప్రమత్తమైన పోలీసులు బహదూర్గూడలో హై అలర్ట్ ప్రకటించారు. అలాగే నిన్న పోలీసులపై దాడి చేసిన రైతులపై కేసు నమోదు చేశారు.
శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలోని ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బుల్లెట్ రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలోని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని అధికారులు, పోలీసులపై తిరగబడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. బుల్లెట్ ట్రైన్ కోసం 600 ఎకరాల భూ సేకరణ విషయంలోని పోలీసులకు, రైతులకు మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోని ఆగ్రహానికి గురైన రైతులు పోలీసులపై కారం చల్లి రాళ్లు, కుర్చీలు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలోని డీసీపీ యోగేష్ గౌతమ్తో సహా పలువురు సీఐలకు గాయాలు అయ్యాయి. శంషాబాద్లోని శనివారం ఉదయం నుండి రైతులు ఆందోళన కొనసాగించారు. బుల్లెట్ ట్రైన్ కోసం తమ భూములు ఇవ్వబోమని ఇవాళ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోని అప్రమత్తమైన పోలీసులు బహదూర్గూడలోని హై అలర్ట్ ప్రకటించారు. అలాగే నిన్న పోలీసులపై దాడి చేసిన రైతులపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ప్రధానంగా శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ కోసం ప్రధానంగా 600 ఎకరాల భూసేకరణ వివాదాస్పదంగా మారుతోంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రైతులకు స్థానిక అధికారులకు మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ప్రధానంగా నిన్న భూసేకరణ పరిశీలన కోసం వెళ్ళినటువంటి అధికారులపై పెద్ద ఎత్తున రైతులు తిరగబడ్డారు. రైతుల ఆగ్రహానికి అధికారులు, పోలీసులు గురి కావాల్సి వచ్చింది. ప్రధానంగా పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరేసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో డీసీపీ యోగేష్ గౌతమ్ సహా పలువురు సీఏలకు, అదేవిధంగా పోలీసులకు గాయాలయ్యాయి. శంషాబాద్ లో శనివారం ఉదయం నుంచి రైతులు తమ ఆందోళన కొనసాగించారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుల్లెట్ ట్రైన్ కోసం తమ భూములు ఇవ్వబోమంటూ రైతులు తెగేసి చెప్తున్నారు. ఈ రోజు కూడా రైతులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు అప్రమత్తమైనటువంటి పోలీసులు బహదూర్గూడలో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైలైట్ ప్రకటించారు. మరోవైపు నిన్న పోలీసులపై దాడి చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ప్రధానంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం నిర్మాణం చేపట్టినటువంటి భూసేకరణకు సంబంధించి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ రైతులు భీష్మించి కూర్చున్న పరిస్థితి మనకు కనబడుతోంది. వేరే ప్రత్యామ్నాయం చూసుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములు ఇచ్చేది లేదంటూ రైతులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన ఆదివారం భద్రకాళి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. శాకంబరి నవరాత్రుల 5వ రోజు పురస్కరించుకొని అమ్మవారు ప్రత్యేక అలంకారంలోని భక్తులకు దర్శనమిచ్చారు. శాస్త్రోక్తంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం విరోధిని క్రమంలోని దర్శనమిచ్చారు. అలాగే సాయంత్రం వాహిని క్రమంలోని భద్రకాళి అమ్మవారు భక్తులకు అనుగ్రహించనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ఈవో, కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాయి భక్తులు పొట్టెత్తారు. సత్యసాయి బాబా మహాసమాధి దర్శనార్థం పర్తి యాత్రగా భారీగా తమిళనాడు భక్తులు తరలివచ్చారు. సాయి కుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి బాబా మహాసమాధిని భక్తులు ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత గాన కచేరీ, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. అంతరంగా సాయి అంటూ సత్యసాయిని కీర్తి సంగీత గాన కచేరీ భక్తులను మైమర్పింపచేశాయి.
తమిళ సాంప్రదాయ నృత్యాలతో విద్యార్థినులు సందడి చేశారు. నృత్య ప్రదర్శనతోటి రామాయణంలోని ఘటాలను మరియు విద్యార్థులను అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతి మందిరం సందడిగా మారింది. ప్రశాంతి మందిరంలోని తమిళనాడు భక్తులు సత్యసాయి నామస్మరణతో మారుమోగింది. భారీగా తరలివచ్చిన తమిళనాడు భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిటలాడింది. నిర్మల్ జిల్లా బాంసలోని గట్టు మైసమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా డప్పు చప్పుల నడుమ బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లోనే ముత్తోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బాంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆలయంలోని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, చైర్మన్ బోనం ఎత్తుకొని ఊరేగింపులోని భాగస్వాములయ్యారు. గట్టు మైసమ్మ ఆలయ అభివృద్ధితో పాటుపడతానని ఎమ్మెల్యే అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలి అని వేడుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓపీ నమోదు చేసి ఉద్యోగి నిర్లక్ష్యంగా వహిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం విధుల సమయంలోనే ఉద్యోగులు విధులు నిర్వహించకుండా ఫోన్లో మాట్లాడుతున్నారని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. త్వరగా ఓపీ నమోదు చేయాలని కోరిన రోగిపై ఉద్యోగి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆసుపత్రిలో. దీంతో చికిత్స కోసం వచ్చిన పలువురు రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి నిర్లక్ష్యం వహించిన వారిని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓపీ నమోదు చేసి ఉద్యోగ నిర్లక్ష్యంగా వహిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం విధుల సమయంలోనే ఉద్యోగులు విధులు నిర్వహించకుండా ఫోన్లో మాట్లాడుతున్నారని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. త్వరగా ఓపీ నమోదు చేయాలని కోరిన రోగిపై ఉద్యోగి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆసుపత్రిలోని. దీంతో చికిత్స కోసం వచ్చిన పలువురు రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్లోని ఫైర్ బ్రాండ్ నేతగా రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సొంత పార్టీపైన సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లోని తీవ్ర కలకలం రేపుతుంది. బీఆర్ఎస్, బీజేపీలు బలం పుంజుకుంటున్నాయని, కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టమేనంటూ ఆమె బహిరంగంగా చెప్పిన హెచ్చరికలు సొంత ప్రభుత్వానికే ఇబ్బందికరంగా మారాయి. అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలను మీడియా ముందు పెట్టడం వెనుక అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకీ సొంత పార్టీపైనే రేణుకా చౌదరి ఎందుకు ఈ అసహనం వ్యక్తం చేస్తున్నారు? ఖమ్మం జిల్లాలోని ఆధిపత్య పోరు, గుర్తింపు తగ్గడమే ఈ బహిరంగ విమర్శలకు అసలు కారణమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బయటి ప్రత్యర్థుల కంటే సొంత నేతల వ్యాఖ్యలే ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి. సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు కొత్త ఆయుధాన్ని అందించాయి. బీజేపీ వాసం చూస్తా ఉంది మా క్యాండిడేట్ నంబర్ని. వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటేది మన దగ్గరే. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు క్రమంగా బలం పుంజుకుంటున్నాయని, కాంగ్రెస్ నాయకత్వం వెంటనే మేల్కోవాలని ఆమె చేసిన సూచనలు పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేశాయి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు అలాగే ఉన్నప్పటికీ ఒక బాధ్యతాయుతమైన ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి సున్నితమైన అంశాలను అంతర్గత సమావేశాల్లో చర్చించాల్సి ఉంది.
అలా కాకుండా నేరుగా మీడియా ముందే సొంత పార్టీ బలహీనపడుతోందని చెప్పడం ఆమె అసంతృప్తికి అద్దం పడుతోంది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే సొంత ఎంపీ ఇలా మాట్లాడటం ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చినట్లయింది. పార్టీ శ్రేణిలో ఉత్సాహం నింపాల్సిన సీనియర్ నాయకురాలే ఇలా నైరాస్యం నింపేలా మాట్లాడటం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు పార్టీ శ్రేణిలో ఉత్సాహం నింపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాబోయే 2029 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే తిరుగులేని గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా మదిరా నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలోనూ సీఎం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అయితే సీఎం ఈ వ్యాఖ్యలు చేసిన గంటలు గడవక ముందే అదే జిల్లాకు చెందిన రేణుకా చౌదరి పూర్తి భిన్నమైన స్వరాన్ని వినిపించారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని, ప్రత్యర్థి పార్టీలు బలపడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించడం క్యాడర్లో గందరగోళానికి దారితీసింది. పార్టీకి నిజమైన శత్రువులు బయట ఉండరని, సొంత పార్టీలోనే ఉంటారని రాజకీయాల్లో వినిపించే నానుడిని రేణుకా చౌదరి వ్యవహార శైలి మరోసారి రుజువు చేస్తోందని సొంత పార్టీ నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేణుకా చౌదరి సీనియారిటీని గుర్తించి అధిష్టానం వెంటనే రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టింది. అత్యంత గౌరవప్రదమైన పదవి లభించినప్పటికీ ఆమె పూర్తి సంతృప్తితో లేరన్నది తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకించి తన సొంత జిల్లా ఖమ్మంలో పూర్వంలా తన పెత్తనమే సాగాలని ఆమె కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఖమ్మం జిల్లా నుంచి 3 శక్తివంతులైన మంత్రులు క్యాబినెట్లో ఉండడంతో అక్కడ రేణుకా చౌదరి చక్రం తిప్పడానికి అవకాశం లేకుండా పోయింది. జిల్లా పరిపాలనలో గాని, పార్టీ కార్యక్రమాల్లో గాని తనను మంత్రులు వేలు పెట్టనివ్వడం లేదనే బలమైన అసహనం ఆమెలో ఉంది. తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే ఉద్దేశంతోనే ఆమె రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని సాధారణ రాజకీయ పరిస్థితులతో పాటు ఖమ్మం జిల్లాలో మంత్రుల ఆధిపత్యంపై ఆమె ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కేవలం పార్టీ బలహీనపడుతుందని చెప్పడంతోనే రేణుకా చౌదరి ఆగిపోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పరోక్షంగా అనేక విమర్శలు గురిపించారు. పాలనలో ఇంకా పరిష్కారం కాని సమస్యలు చాలా ఉన్నాయంటూ ఆమె వ్యాఖ్యానించడం రేవంత్ సర్కార్ తీరును తప్పుబట్టినట్లయింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లభించక అసంతృప్తితో ఉన్న నాయకులు బీజేపీ తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆమె సంచలన విషయం బయటపెట్టారు. సొంత పార్టీ నాయకులు పక్కదారి పట్టే అవకాశం ఉందంటూ ఒక ఎంపీ స్థాయి వ్యక్తి మాట్లాడడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా పూర్తి కాకముందే సొంత నేతల్లో అసంతృప్తి ఉందని చెప్పడం ద్వారా రాష్ట్ర నాయకత్వం సమన్వయం లోపించిందనే సంకేతాలను ఆమె ప్రజల్లోకి పంపారు. రేణుకా వ్యాఖ్యలను ఆసరగా చేసుకుని విపక్షాలు ఇప్పుడు ప్రభుత్వంపై మరింత దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రేణుకా చౌదరి రాజకీయ శైలిని దగ్గర నుంచి చూసిన నాయకులు ఆమె తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేయడం లేదు. మొదటి నుంచి ఆమెకు ఒక రకమైన రాజకీయ అహంకారంతో కూడిన వ్యక్తిత్వం ఉందని సొంత పార్టీ సీనియర్లే గుర్తు చేస్తున్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గినా లేదా తనను ఎవరైనా గుర్తించకపోయినా వెంటనే ఈ రకమైన బహిరంగ విమర్శలకు దిగడం ఆమెకు పరపాటిగా మారిందని విశ్లేషిస్తున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ వద్ద తనకు బలమైన పట్టు ఉందనే ధీమా ఆమెలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఆ ధీమాతోనే రాష్ట్ర నాయకత్వాన్ని, ప్రభుత్వ నిర్ణయాలను లెక్క చేయకుండా ఆమె తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సొంత ప్రభుత్వానికే నష్టం కలిగించేలా మాట్లాడుతున్న రేణుకా చౌదరిని కట్టడి చేయడం ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వానికి, చివరికి ఢిల్లీ పెద్దలకు కూడా సాధ్యం కాదేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో ఈ అసంతృప్తి సెగలు పార్టీకి ఎలాంటి నష్టాన్ని తెస్తాయోనని సాధారణ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్. స్వతంత్ర, ఇది సామాన్యుడి ఛానల్. సమాచారం మీ హక్కు, అది స్వతంత్రతోనే దక్కు.